హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని మూగజీవాల ఆవాసాల దగ్గర ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోవిడ్ సమయంలో అనుసరించిన ప్రోటోకాల్ ను అమలు చేశారు. ముఖ్యంగా పులుల ఆవాసాల దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాత ఇసుకను తొలగించి కొత్త ఇసుకను నింపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్కి ఎవరు వచ్చినా సరే ముందుగా సందర్శించాల్సిన లిస్టులో నెహ్రూ జూలాజికల్ పార్క్ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ పార్కుకి నిత్యం వందల మంది సందర్శకులు అయితే వస్తూనే ఉంటారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు అయితే అంటే జంతువులకు సంబంధించి కూడా భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎప్పటికప్పుడు సీజన్కి తగ్గట్టుగా వాటికి ఫుడ్ అలాగే ఇతర భద్రతా చర్యలు చేపడుతూనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా అధికారులు అయితే హై అలర్ట్ ప్రకటించారు. అన్ని మూగజీవాల ఆవాసాల దగ్గర ప్రత్యేక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో అనుసరించిన ప్రోటోకాల్ని అయితే ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పులుల ఆవాసాల దగ్గర చూసుకున్నట్లయితే కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఆవాసాల దగ్గర అయితే కొత్త ఇసుకనైతే వేయడం జరిగింది. పాత ఇసుకనంతా తొలగించి అదేవిధంగా గోడలకి సున్నం వేయడము, గదుల చుట్టూ సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని కూడా పిచికారీ చేయడం వంటి ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే థాయిలాండ్లోని ప్రైవేట్ జూ పార్కులో అయితే తాజాగా 72 పులులు అయితే మరణించాయి. అయితే అంతుచిక్కని వైరస్ వ్యాప్తి చెందడంతో కూడా ఒక్కసారిగా పులులని చనిపోయినట్లుగా అక్కడి అధికారులు అయితే తేల్చారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూ కూడా అప్రమత్తమైంది. ఇందుకోసమే జంతువుల దగ్గర కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే చేపట్టింది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా అంటే కొత్త ఇసుకను తీసేసి పాత ఇసుకనైతే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ జూ అయితే అప్రమత్తమయ్యి క్యూరేటర్ జె వసంత ఆదేశాలతో అయితే వైద్యాధికారులు సంరక్షణ చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఆవాసాలు ఇతర జంతువుల ఆవాసాల దగ్గర అలాగే పులుల సందర్శన కేంద్రాల్లో కూడా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. పక్షులకు కూడా రోగ నిరోధకతను పెంచే మందులను కూడా ఇస్తున్నామని అధికారులు కూడా తెలపడం అయితే జరిగింది. ఎనిమల్స్ కి ఎవ్రీ సీజన్, అది వింటర్ కానీ సమ్మర్ కానీ తర్వాత రెయినీ సీజన్ కానీ, సీజన్ స్టార్ట్ కాకముందే వాటి బాడీ బిహేవియర్కి తగ్గట్టు వాటి హెల్త్కి సంబంధించి మనము చాలా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ ఇంకా మనకు తెలుసు ప్రతి సంవత్సరము రాను టెంపరేచర్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా తగ్గట్లేదు. కాబట్టి మేము సమ్మర్ ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అన్ని ఎంక్లోజర్స్లో కూడా గన్ని రోల్స్ పెట్టడం జరిగింది. తర్వాత బర్డ్స్ అట్లాంటి వాటిలో ఫాగర్స్ ఉంటాయి, అంటే అది మిస్ట్ అనేది పడుతూ ఉంటుంది వాటర్, ఫాగర్స్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత బిగ్ ఎనిమల్స్ అయితేనేమో ఎయిర్ కూలర్స్ కూడా అరేంజ్ చేస్తాము. సో అన్ని అరేంజ్మెంట్స్ అనేది మనం చేయడం జరిగింది. తర్వాత రెగ్యులర్గా వాటర్ స్కేర్సిటీ లేకుండా అన్ని ఎంక్లోజర్స్కి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ నల్ల కనెక్షన్లు అన్నీ ఉన్నాయా లేవా అనేసి అవన్నీ చూసుకొని రిపేర్స్ చేయించి రెడీగా పెట్టాము. తర్వాత ఇంకోటి విజిటర్స్కి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మా దగ్గర 12 ఆర్ఓ యూనిట్స్ ఉన్నాయి. ఆ ఆర్ఓ యూనిట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించడం జరిగింది. తర్వాత ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గా ఉన్న యూనిట్స్ కాకుండా డ్రింకింగ్ వాటర్ చాలా అవసరం ఉంటుంది కాబట్టి అడిషనల్గా ట్యాంకర్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే సమ్మర్లో వాళ్ళు పబ్లిక్ కూర్చోడానికి కూడా కొంచెం పందిళ్ళు అట్లాంటివి వేయించడం జరుగుతుంది. తర్వాత ఎనిమల్ ఎంక్లోజర్స్లో కూడా హెర్బివోర్స్ కానీ బర్డ్స్ ఎంక్లోజర్లో కానీ వాటి ఎంక్లోజర్స్ పైన మనం షేడ్ నెట్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్సైడ్ జింకలు వాటికైతే షేడ్ వేసుకొని మనం పందిర్లాగా షెడ్లు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అడాప్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నేమ్ మీద బోర్డ్ అనేది మనము ఎనిమల్ ఎంక్లోజర్ ముందు బోర్డ్ పెట్టడం జరుగుతుంది. సో అండ్ సో పర్సన్ ఈ ఎనిమల్ని అడాప్షన్ చేసుకున్నారని సో అందరికీ అవేర్నెస్ వస్తుంది. అట్లాగే ఒకవేళ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళ బ్రాండింగ్ నేమ్ కూడా మనం పెడతాము. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు నైట్ హౌసెస్ ఇచ్చారు, అట్లా ఏదన్నా ఉంటే మాత్రం వాళ్ళ బ్రాండింగ్ నేమ్ పెడతాము. తర్వాత వాళ్ళు జూ విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనము ఎంట్రీ ఫీలో ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత ఒకవేళ గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కావాలన్నా కానీ ఇస్తాము. సో ఈ అడాప్షన్లో భాగంగా వాళ్ళని కాదు, ఇండివిజువల్స్, రిటైర్డ్ అఫీషియల్స్ కానీ, మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మోస్ట్లీ ఐటీ కంపెనీస్ బాగా అడాప్షన్ను ప్రిఫర్ చేస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నెహ్రూ జూ పార్కులో త్వరలో రంగుల తిలకం దిద్దిన మాదిరి ఉండే నామాల కోతులు, అంటే వీటిని మ్యాండ్రిల్ కోతులు అంటారు. అయితే ఇవైతే త్వరలో సందడి చేయనున్న ఈ పార్కులో జంషెడ్పూర్ జూ నుంచి జంతు మార్పిడిలో భాగంగా 2 పొగనామాల కోతులను కొద్ది రోజుల క్రితం అయితే ఇక్కడికి తెప్పించడం జరిగింది. వీటికి బదులుగా జంషెడ్పూర్ జూకి అయితే ఆఫ్రికన్ జాతి ఆడ మొగ సింహాలు అయితే పంపించారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే సీజన్కి తగ్గట్టుగా కూడా ఇక్కడ జూ పార్క్
అధికారులంతా కూడా భద్రత చర్యలు చేపడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటి కోసం కూడా ఒక్కొక్క జంతువుకు సంబంధించి ఆ జంతువుకి ఎలా ఉంటే బాగుంటుంది, దాని చుట్టూ ఆవాసాల దగ్గర కొన్నిటి దగ్గర ఇసుక మార్పిడి చేయడము, కొన్నిటి దగ్గర ప్రత్యేకమైన ఫుడ్ ఇవ్వడం వాటికి, అలాగే వాటర్లో గ్లూకోజ్ కలిపి ఇవ్వడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇప్పుడు రానున్నది ఎండాకాలం కాబట్టి మార్చిలో అంటే వచ్చే నెలలో అయితే చూసుకున్నట్లయితే కూడా అప్పటికైతే ఎండాకాలంకి సంబంధించిన చర్యలను కూడా చేపడుతూ ఉంటారు. వాటికి వాటర్ స్ప్రింకిల్స్ పెట్టడము, అలాగే ప్రత్యేకంగా పెద్ద జీవాలు ఏవైతే ఉంటాయో వాటి కోసము ఎయిర్ కూలర్స్ లాంటివి పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. పెద్ద పెద్దవి ఏవైతే హిప్పోస్ కావచ్చు, అలాగే బైసన్స్, రైనోసార్స్, టైగర్స్, లయన్స్ వీటన్నిటి దగ్గర కూడా ఎయిర్ కూలర్స్ లాంటివి పెట్టడము, అలాగే వాటికి ఆహారం కూడా ప్రత్యేకమైన ప్రోటోకాల్ నిర్వహించి అంటే వాటికి తగ్గట్టుగా ఆ ఎండాకాలంకి తగ్గట్టుగా వాటికి ఫుడ్ అందించడము, వాటికి వాటర్లో గ్లూకోజ్ లాంటివి కలిపి ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక చిన్న చిన్న పక్షులకు కావచ్చు, చిలుకలు, ఇతర పక్షులన్నిటికీ కూడా ఆ వాటర్ మిలన్స్తో పాటు సిట్రస్ ఫ్రూట్స్కి సంబంధించినవి ఎక్కువగా ఇస్తుంటారని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నెహ్రూ జువాలజికల్ పార్క్లో సీజన్కి తగ్గట్టుగా భద్రత చర్యలు ఇప్పుడు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా తాజాగా జరిగిన ఈ థాయిలాండ్ జూ పార్క్లో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఇప్పటికైతే మన జూ పార్క్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ప్రత్యేక చర్యలను ప్రోటోకాల్కు తగ్గట్టుగా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.